ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు గుంతలు పుడ్చడం, రోడ్లను బాగా చేయడం బాగా చేస్తున్నారు అధ్యక్ష. అదే సందర్భంలో గత ప్రభుత్వంలో మనం ప్రారంభం చేసి ఆగిపోయిన బ్రిడ్జిలు చాలా నియోజకవర్గాల సంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. నా రాయదుర్గం నియోజకవర్గంలో పట్టణంలోనే 2 ప్రధానమైన బ్రిడ్జిలు దిష్టిబొమ్మల్లాగా అట్లాగే ఉన్నాయి అధ్యక్ష. రైల్వే పోర్షన్ కంప్లీట్ అయింది. రాయదుర్గం తుమ్కూరు రైల్వే మార్గంలో ఒకటి కనేకల్లు రోడ్లో ఒకటి, అట్లాగే అనంతపూర్ రోడ్లో ఒకటి, 2 కూడా రైల్వే పోర్షన్ కంప్లీట్ అయ్యి ఆర్ఎన్బి పోర్షన్ అట్లాగే మిగిలిపోయింది. నేను ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశా. తర్వాత అది మామూలు నేషనల్ హైవేగా మార్చాం అధ్యక్ష ఒక రోడ్డుని. కాబట్టి నేషనల్ హైవేలో ఒక అవకాశం ఉందంట అధ్యక్ష. 1 టైమ్ ఇంప్రూవ్మెంట్ కింద పథకం కింద ఒక బ్రిడ్జ్ తీసుకునే అవకాశం ఉందని, తాజాగా అది 544 DD అయింది. కాబట్టి 51,75,00,000 రూపాయల ఖర్చు కాగల ఒక ప్రతిపాదనలను నేషనల్ హైవేకి సమర్పించాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఆయన పలుకుబడిని ఉపయోగించి ఆ బ్రిడ్జిని మంజూరయ్యే విధంగా చూడాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు కూడా ఇప్పుడే నా దృష్టికి కూడా వచ్చింది. ఏదైతే అంతకుముందు కూడా అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 1-2 బ్రిడ్జిలు కూడా చేయమని, తర్వాత అప్రోచ్ బ్రిడ్జిలు కూడా కొన్నిటికి ప్రపోజల్స్ పంపమని చెప్పి ప్రభుత్వం కూడా అడిగింది. మా అధికారులు కూడా అందరూ కూడా వాటి మీద ఎక్కడెక్కడ మధ్యన బ్రిడ్జిలు ఆగిపోయినాయి, ఆ మొదలు పెట్టినటువంటి కూడా కొన్ని చోట్ల 70%, కొన్ని చోట్ల 90% కూడా అయినాయి. వాటన్నిటిని కూడా తీసుకుని త్వరలోనే ప్రభుత్వానికి ఇచ్చి వాటిని కూడా మొదలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారు చెప్పినది కూడా ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.